ద్వారకలో శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర ఎంతో అందమైన యువరాణి. ఆమెను వివాహం చేసుకోవాలని అనేక మంది రాజులు కోరుకున్నారు. వారిలో దుర్యోధనుడు కూడా ఉన్నారు. బలరాముడికి దుర్యోధనుడిపై అభిమానం ఉండడంతో సుభద్రను అతనికిచ్చి వివాహం చేయాలని ఆయన నిర్ణయించినట్లు సాంప్రదాయ కథనాలు చెప్తాయి. అయితే సుభద్ర మనసులో మాత్రం అర్జునుడున్నాడు. ఆ సమయంలో అర్జునుడు తీర్థయాత్రలో భాగంగా ద్వారకకు వచ్చాడు. సుభద్రను చూసిన అర్జునుడు ఆమెను ఇష్టపడ్డాడు. సుభద్రకు కూడా అర్జునిపై ఇష్టం ఏర్పడింది. ఇద్దరి మనసులు తెలుసుకున్న శ్రీకృష్ణుడు వారి వివాహానికి మద్దతు ఇచ్చాడు. మరి సుభద్రను అర్జునుడు అపహరించాడా? ఇక్కడే ఈ కథలో ఆసక్తికరమైన మలుపు వస్తుంది. సాంప్రదాయ కథనాల్లో అర్జునుడు సుభద్రను రథంలో తీసుకెళ్లినట్లు చెప్పబడుతుంది. బయటకు చూస్తే అది సుభద్ర హరణంలా కనిపిస్తుంది. కానీ కొన్ని ప్రసిద్ధ కథనాల్లో ఒక ప్రత్యేకమైన విషయం కనిపిస్తుంది. రథం మీద సుభద్ర స్వయంగా సారథ్యం వహిస్తూ అర్జునుడితో కలిసి వెళ్ళిందని చెప్తారు. అంటే ఆమెను బలవంతంగా తీసుకెళ్లడం కాదు, తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే తన నిర్ణయాన్ని ఆమె స్వయంగా తీసుకుందని ఈ కథనం సూచిస్తుంది. ఇదే కారణంగా సుభద్ర రథం నడిపిన ఘట్టం ఈ కథలో ఎంతో ప్రత్యేకంగా చెప్పబడింది. అయితే మహాభారతంలోని పాట భేదాలు తర్వాతి సాంప్రదాయ కథనాల్లో ఈ సంఘటన వివరాలు కొంత భిన్నంగా కనిపిస్తాయి. కాబట్టి సుభద్రే అర్జునుడిని అపహరించింది అని అక్షరార్థంగా కాకుండా ఆమెకు అర్జునుడిపై సమ్మతి మరియు తన నిర్ణయం ఉందనే భావాన్ని వ్యక్తం చేసే ప్రసిద్ధ కథనంగా చూడడం సరైనది. అర్జునుడు సుభద్రను వివాహం చేసుకున్నాడు. మొదట బలరాముడితో పాటు యాదవుల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడి సమర్థతతో ఈ వివాహం అంగీకరించబడుతుంది. తరువాత సుభద్ర అర్జునులకు పుట్టిన కుమారుడే అభిమన్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో చక్రవ్యూహంలోకి ప్రవేశించి తన అసాధారణ వీరత్వాన్ని చూపిన అభిమన్యుడు మహాభారతంలో చిరస్మరణీయుడై యోధగా నిలిచిపోయాడు. అందుకే సుభద్ర అర్జునుల కథ కేవలం ఒక హరణం కథ కాదు, ప్రేమ, సమ్మతి, కుటుంబ నిర్ణయం, శ్రీకృష్ణుడి వ్యూహం ఇవన్నీ కలిసిన ఒక ఆసక్తికరమైన మహాభారత ఘట్టం. సుభద్రను అర్జునుడు తీసుకెళ్లాడా లేక సుభద్ర తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకుందా? ఈ ప్రశ్నే ఈ కథను మరింత ఆసక్తికరంగా చేస్తుంది.